ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అంటే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది నాకు మీ చుట్టూ. హాస్టల్ క్లినిక్స్ అని, హాస్టల్ మాస్టర్స్ అని, ఆత్మలు, ఇల్లు క్లెన్జింగ్ చేయడాలు, ఇదంతా ఏంటి మేడం నాకు అర్థం కాల. ఇవి ఇప్పుడే ఉన్నవి కాదండి. ఎప్పుడు మన చుట్టూనే ఉన్నవి, మనకు తెలియనివి అంతే. ఓకే. అందరికీ ఈ కేపబిలిటీ ఉంది. నాకు అందరూ కూడా. మీకు కూడా. ఓ ఎవరికైనా సరే థర్డ్ ఐ ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు దీన్ని. ఓకే. ఓకే, ఈ మూడో కన్ను శివుడికి మాత్రమే ఉందా? అందరికీ ఉందా? అందరికీ ఉంది. సో అందరికీ ఉన్నప్పుడు అందరూ దీనికి సుపరిచితులే. కానీ మన దైనందిన జీవితాల్లో కావచ్చు, మనం బతికే మన ఆలోచనలు కావచ్చు, వాటి ద్వారా మనం అన్నీ క్లోజ్ చేసేసుకుంటూ ఉంటాం. అంటే మనము ఇప్పటికీ కూడా 5 సెన్సెస్ ద్వారానే మన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం. అవును. మన పాస్ట్ అయినా కావచ్చు, ప్రజెంట్ అయినా కావచ్చు, ఫ్యూచర్ అయినా కావచ్చు. ఈ 5 సెన్సెస్సే కాకుండా ఎక్స్ట్రా సెన్సెస్ అన్నమాట ఇవి, అంతే. ఓకే. సో నా జీవితంలో కూడా నేను కూడా మీలాగే అందరిలాగే ఇలాగే 5 సెన్సెస్ తోటే గడిపాను. కానీ మీరు చెప్పినట్టు నాకు అది తెలుసుకోవాలన్నది మేడం. అంటే ఇప్పుడు మా మిస్సెస్ కూడా అంటుండేది అట్లానే, నాకేదో వెనకాల నడిచినట్టు అనిపిస్తుంది ఏదో అని చాలా భయపడుతుండేది. నాకు చాలా సార్లు సందర్భాల్లో చెప్పినట్టు గుర్తుంది నాకు. మీరు చెప్తే నేను కనెక్ట్ అవుతున్నా. నిజంగా అట్లా అందరికీ అవుతుందా? మరి మీకు అట్లా అయిందా? మీకేం కనబడింది ఎగ్జాక్ట్ గా? నేను అప్పుడే ఇల్లు షిఫ్ట్ అయ్యానండి. ఓకే. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అదొక 2 BHK ఫ్లాట్. రైట్. అందులో ఒక బెడ్రూమ్లో నేను, ఒక బెడ్రూమ్లో మా తమ్ముడు ఉన్నాం. సో తను నైట్ షిఫ్ట్ చేయడము అవన్నీ ఉండేవి. నేను మాత్రం సింగిల్గా ఉండేదాన్ని. ఓకే. మా పేరెంట్స్ అప్పుడే వచ్చారు. సో అలా పడుకుని ఉన్నాను. పడుకుని ఉంటే ఇలాగే రైట్ సైడ్ కార్నర్లో ఇంత షాడో. ఓకే. మనకి నార్మల్గా షాడోస్ చూడడం అనేది ఇది అదేమి కొత్త థింగ్ కాదు, మంచి విషయం. మనం ఎప్పుడు మన షాడోని చూసుకోవడం అలవాటు. మనిషి లేకుండా షాడోని చూడడం ఫస్ట్ టైం. చాలా కొత్త విషయం, భయంకరమైన విషయం. నేను అటు నుంచి తిరిగి ఇటు పడుకున్నా. సినిమాల ప్రభావం వల్ల అలా ఉంటుందంటారా? అనుకున్నా. నేను కళ్ళు మూసుకుని హారర్ మూవీ చూసే టైపు. సో నేను అసలు చూడను. సో అక్కడ అది ఉంది, ఏంటది అని చూసాను. భయం వేసింది. లేచి కూర్చున్నా. వారం రోజులైంది, నిద్ర లేదు, అది పోదు. నాకేం చేయాలో తెలీదు. ఇలాగ ఎవరికి చెప్తే ఎవరు, ఎందుకంటే లాజికల్ మైండ్, ఐటీ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇంకేం ఉంటాయి, ఇవే ఉండవు లైఫ్లో నంబర్సే ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఇది చూసినప్పుడు ఎవరికి చెప్పాలి తెలియక ఆఫీస్కి వెళ్ళి కూర్చునేదాన్ని. వీకెండ్స్ కూడా వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతే నాలాంటిదే ఇంకొక అమ్మాయి వచ్చి చెప్పింది. అక్కడ అంటే నేను బెంగళూరులో వేరే చోట అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన ఒక డాక్టర్, ఆయన రేకి మాస్టర్ కూడాను. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ విల్ టేక్ యూ దేర్ అని చెప్తే సరే అని వి వెంట్ దేర్. ఇట్లా జరుగుతుందని. ఎందుకంటే ఎవరికొకరికి చెప్పకపోతే నాకు పిచ్చెక్కిపోయేలాగా ఉంది. అప్పుడు ఆల్రెడీ వారం రోజులు నిద్ర లేదు. సో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 8 to 10 kgs in a week just because I could not sleep. ఓకే. సో అది అయిన తర్వాత ఆ అమ్మాయి తీసుకెళ్తే హీ గేవ్ మీ పిరమిడ్. ఒక పిరమిడ్ ఇచ్చారు, అందులో కొన్ని క్రిస్టల్స్ ఇచ్చారు, ఒక రిటర్న్ పేపర్ ఇచ్చారు. ఇవన్నీ నీ సౌత్ డైరెక్షన్లో పెట్టుకొని పడుకో. అయితే ఇది ఏదైతే నువ్వు స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నావో దానికంటే నువ్వు స్ట్రాంగ్, అది ముందు బుర్రలో పెట్టుకో. ఓకే, ఏదైతే ఉంది ఇట్ ఎగ్జిస్ట్స్, ఐ డోంట్ డినై దట్. కాకపోతే యు ఆర్ స్ట్రాంగర్ దాన్ దట్. ఎందుకంటే నీకు బాడీ ఉంది, దానికి అది లేదు. ఓకే. సో ఆ పాయింట్ నన్ను బాగా క్లిక్ చేసింది. కరెక్టే కదా, నేను ఎందుకు భయపడాలి, నాకు బాడీ అయినా ఉంది, దానికి అది కూడా లేదు. సరే ఓకే అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ గాట్ ఇన్ టచ్ విత్ వన్ మోర్ లేడీ ఫ్రమ్ అమృత్సర్. ఆవిడ ప్రాణిక్ హీలర్. షీ టోల్డ్ మీ యూ కెన్ ఓన్లీ డూ దిస్. ఎలా చేయాలి అంటే యూ విల్ నో. నిద్ర లేదు కదా, ఇంకేముంది, పని పాట ఏం లేదు, లేచి కూర్చోవడము, చక్ర
మీద ఫోకస్ చేయడం. ఓకే. ఎన్ని చక్రాలు ఉంటాయి ఏంటి ఏం తెలియదు నాకు. ఫోకస్ చేస్తున్న కొద్దీ నాకు ఒక్కొక్క పాయింట్ తెలియడం మొదలైంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని. సో అలా చూస్తూ చూస్తూ నా చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అవ్వడాన్ని నేను గమనించాను. ఆ ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అవుతున్న కొద్దీ అది కొంచెం వెనక్కి వెళ్తాను. ఓకే. ఆ స్పిరిట్ అది కొంచెం వెనక్కి ఎనర్జీ వెళ్తాను. ఫీల్డ్ ఎలా తెలుస్తుంది మీకు? అదొక లైట్ జాయ్ఫుల్ ఫీలింగ్. ఓకే, కళ్ళు మూసుకుంటే మనం కళ్ళు తెరిస్తే ఎలా చూస్తామో కళ్ళు మూసుకుని కూడా అలా చూడగలిగే కెపాసిటీ ఉంది అని నాకు అప్పుడే అర్థమైంది. ఓకే. సో ఇదేదో వైట్గా స్పార్కిల్స్ ఉన్నాయి అందులో. ఓకే. ఒక బబుల్ లాగా ఉంది. ఇదేదో ఉంది, ఇది బాగుంది. సో లెట్ మీ వర్క్ ఆన్ దిస్. దాని మీద ఫోకస్ చేస్తే అది ఇంకా పెరిగింది. ఓకే. అంటే ఇది ఏంటి అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు క్వాంటమ్ ఫిజిక్స్లో. అంటే ఏంటి అవుతుంది అంటే మనం అక్కడ దృష్టి పెట్టగానే దాని స్థితి మారుతుంది. ఓకే. నేను నా ఆలోచన పాజిటివ్గా అక్కడ పెట్టడం వల్ల ఆ స్థితి మారింది. మారి క్వాంటమ్ థెరపీ కిందకి వస్తుంది. అన్నిటికీ అంబ్రిల్లా ఒకటే ఉంటుందండి. క్వాంటమ్ థెరపీ అనేది క్వాంటమ్ కాన్షియస్నెస్ లో మనం ఉన్నాం, మనలో క్వాంటమ్ కాన్షియస్నెస్. ఓకే. సో ఇవన్నీ ఒకేలా ఉంటాయి. అంటే ఇట్స్ ఓన్లీ వన్ అంబ్రిల్లా. యూనివర్స్ అనేది ఒకటే అంబ్రిల్లా కదా. సో ఏది చూసినా అందులోకే ఉంటుంది, అది మనలోనూ ఉంటుంది. ఓకే. సో ఇది ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నా ఆరా ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ అది వెనక్కి వెళ్తోంది. ఇదేదో బాగుందని నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఎక్స్పాండ్ చేశా. ఓకే. సో అప్పుడు నాకు అర్థమైనవి ఏంటి, శరీరంలో ఏవో ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, చుట్టూరా ఏదో క్రియేట్ అవుతోంది, ఆరా అంటారు. తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తోటే చాలా చేయొచ్చు. అవునా? ఇవి నాకు అర్థమైన ఫస్ట్ 3 బేసిక్ థింగ్స్. అది బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా మాస్టర్స్ నాకు కన్ఫర్మ్ చేశారు అది వెళ్ళిపోయింది అని. ఆ తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలా. ఓకే. మళ్ళీ ఎప్పుడు అలా స్పిరిట్ అనేది నా కళ్ళ ముందు కనపడలా. ఓకే. ఐ థ్యాంక్డ్ ఇట్ సో ఇమ్మెన్స్లీ. ఎందుకంటే దానివల్ల నేను నేర్చుకున్నాను కదా. అంతే కదా. అంటే ఇప్పుడు పర్సెప్షన్, దానివల్ల నేను భయం తీసుకోవచ్చు, దానివల్ల నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను కదా, నాలో ఉన్నది నేను తెలుసుకున్నాను కదా. అంటే ఏంటి, ఎవ్రీ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హీలింగ్ దెమ్సెల్వ్స్. ఎవ్రీ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ ఎనర్జీ. ఓకే, రైట్. అయితే మ్యామ్, ఇప్పుడు మీరు సరే ఆ రూమ్ లో ఉన్నారు, ఆ ఇల్లు మారారా తర్వాత? లేదండి, అదే ఇంట్లో ఉన్నాము ఇప్పటికి లేము. పెళ్లికి ముందు కదా. సో మారారు, తర్వాత ఎక్కడ ఆఫీస్కి వెళ్తారు, ఇంకెవరు బంధువుల ఇంటికి వెళ్తారు, ఇట్లా అన్ని చోట్లకి వెళ్తుంటారు కదా. వెళ్ళినప్పుడల్లా మూలలో వెతుకుతుంటారా? వెతకను, అలా వెతికితే కనిపిస్తాయి. చెప్పాను కదా, అవేర్నెస్, వేర్ ఎవర్ యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్. ఓకే. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఆ థాట్ని బట్టి ఆ ఎనర్జీ వెళ్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ వెతికినా కనిపిస్తాయి. వెతకండి, ఉద్యోగాలు వదిలేసి పారిపోతారు. వెతకను. ఓకే. సమ్ టైమ్స్ అంటే అదే ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. ఎలాగా అంటే వన్ ఆఫ్ మై రిలేటివ్స్ పాస్డ్ అవే. ఐ వాజ్ రీడింగ్ ది బుక్ కాల్డ్ ఫకీర్. ఆ బుక్ నాకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి. సో ఫకీర్ అనే బుక్ చదువుతున్నాను నేను, ఇంట్లో ఎవరు లేరు. ఇట్ వాజ్ అ సండే ఆఫ్టర్నూన్ 12 o'clock అయింది. ఐ వాజ్ లుకింగ్ టు ద వాల్ థింకింగ్, ఈ బుక్లో ఉన్నవి ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, మనకి లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి. ఊరికే చదవకూడదు కదా బుక్ని, ఎలా ప్రాక్టీస్లో పెట్టాలి. సో ఇవి నేను ఆలోచిస్తూ గోడ వైపు అలా చూస్తూ ఉన్నా తీక్షణంగా. ఎప్పుడైనా గోడ అలా వైట్గా ఉండి తీక్షణంగా ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు, ఇది ఆరా స్కానింగ్లో ఒక పద్ధతి. ఓకే, మీకు ఎనర్జీస్ కనిపిస్తాయి. అక్కడ నాకు ఒక లాంగ్ వైట్ బాడీ కనిపిస్తుంది. ఒక డార్క్ని చూసిన తర్వాత వైట్ని చూడడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, ఎవరు మీరు అని అడిగాను. నేను వెళ్ళిపోయాను, నిన్ను చూద్దామని వచ్చాను, నాకు హెల్ప్ కావాలి అన్నారు. మీరెవరు, ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను మీకే హెల్ప్ చేయగలను అనుకొని, నా వల్ల ఏం కాదండి, మీరు ఉన్నత లోకాలకు వెళ్ళాలని మాత్రం ప్రే చేయగలను అని చెప్పి ప్రే చేసి వదిలేసా.
పాపం వాళ్ళకి హెల్ప్ చేయాల. అదే ఆ ప్రేయరే ఆయనకి హెల్ప్. అంటే ఆయన ఏం అడిగాడు హెల్ప్? ఏమీ లేదు, ఇంతే. అచ్చా. ఆయన హీ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే. ఎనర్జీస్ కావాలి వాళ్ళకి, ఓకే. ప్రేయర్స్ కావాలి. ఓకే. ఓకే, ఇలా ఇలా చేయగానే ఆయన వెళ్ళిపోయారు. 1 అవర్లో నాకు కాల్, ఫలానా ఫలానా ఆయన చనిపోయారు, 3 days అయింది. ఐ వాజ్ లైక్ వావ్, హీస్ హియర్. ఆయన చెప్పారు, ఐ నో యూ, ఓకే. నేను వెళ్ళిపోయి 3 days అయింది, నాకు హెల్ప్ కావాలి. ఓకే. సో ఇది నాకు ఇంకొక షాక్. ఓహో, ఇలా కనిపిస్తాయి అంటే చూడగలరు అందరూ. ఇట్స్ జస్ట్ దట్ మనం అటువైపు దృష్టి పెట్టము. ప్రేతాత్మలు అంటే అవేనా అండి? కాదండి, ప్రేతం అంటే శరీరం లేనిది ఏదైనా ప్రేతమే. అచ్చా. సో ఇప్పుడు మీకు కనబడేటన్ని ప్రేతాత్మ అంతే. అంటే శరీరం, నేను ఈ బాడీ నుంచి బయటకు రాగానే నన్ను కూడా అదే ప్రేతాత్మ అంటారు. ఓకే. అంటే అంటే ఏంటి అంటే శరీరం లేనిది అని అర్థం, అచ్చచ్చా, అంతే ఓకే. తప్ప నెగటివ్ అని కాదు.